హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ అండ్ వెల్కమ్ టు అత్త కోడల్ A to Z సిరీస్. C4 ఏంటో గెస్ట్ చేశారా? C4 వచ్చేసి ఈ కర్రీ నాకు బిఫోర్ మ్యారేజ్ అస్సలు తెలియదండి. ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఈ కర్రీని తినడం. ఆ కర్రీ ఏంటి అంటే చినంగి కర్రీ. నార్మల్గా చినంగి ఆకుతో పచ్చడి చేస్తారట, బట్ మా అత్తమ్మ అయితే కర్రీ చేస్తారు. ఈ కర్రీ మా హస్బెండ్కి చాలా ఇష్టం అండి. దానికోసం మా అత్తమ్మ ఖచ్చితంగా ఈ చెట్టుని ఎక్కడికి వెళ్ళినా ఈ చెట్టుని పెంచుతారు. నార్మల్గా మా అత్తమ్మకి చెట్లు పెంచడం చాలా ఇష్టం. ఈ చెట్టుని మేము కరీంనగర్ అంటే నా మ్యారేజ్ తర్వాత నుంచి చూస్తున్నాను. ఖచ్చితంగా చెట్టును మాత్రం పెంచకుండా ఉండదు, ఖచ్చితంగా చెట్టును పెంచుతారు. అండ్ ఈ కర్రీ ఆకుకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మనకు హెల్త్ బాగాలేని టైంలో ఫీవర్, కోల్డ్, కఫ్ అండ్ ఈ రైనీ సీజన్లో కూడా చాలా హెల్త్కి మంచిది. ఒకసారి మీకు మార్కెట్లో ఎప్పుడైనా కనిపిస్తే ఈ ఆకుని ఖచ్చితంగా ట్రై చేయండి. నేను చూపించే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. ముందుగా మనం ఆ చిరంగి ఆకుని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని దానిలో ఎల్లిపాయ యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని కందిపప్పు ఒక 1.5 కప్ యాడ్ చేసుకొని రెండింటిని కలిపి బాయిల్ అవ్వనివ్వాలండి. వాటర్ అంతా అబ్జర్వ్ అవుతూ ఉంటాయి. లాస్ట్లో కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు మనం ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలండి. మనం డైలీ తినే స్పైస్ కన్నా కొద్దిగా ఎక్కువ స్పైసీ యాడ్ చేసుకోవాలి అండి. అంటే ఎందుకు స్పైసీ ఎక్కువ అంటే కొద్దిగా పసరు రాకుండా ఉంటుంది. మెయిన్ ఆకు అలా వస్తూ ఉంటుంది కాబట్టి అలా రాకుండా ఉండడానికి కొద్దిగా స్పైసీ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత కర్రీ పోపు చేసేసుకోవడం అండి. అండ్ ఈ కర్రీ ఎలా పోపు చేసుకోవాలో నేను చెప్తాను. దానికన్నా ముందు ఈ కర్రీ నేను తిన్న తర్వాత ఫస్ట్ ఫీలింగ్ అని చెప్పాను కదండి. ఏం ఫీలింగ్ అంటే అసలు మా హస్బెండ్కి ఈ కర్రీ ఎలా నచ్చింది అని. ఎందుకంటే అసలు నాకు నచ్చలేదండి. ఫస్ట్ టైం ఏంది అబ్బా అనుకున్నా, బట్ ఫస్ట్ టైంకి అస్సలు నచ్చదండి. సెకండ్, థర్డ్ టైంకి కొద్దిగా మనకు ఆ టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. దాని తర్వాత చాలా ఇష్టంతో తింటాం. వేడి వేడి అన్నంలో పల్లి నూనె వేసుకొని ఈ కర్రీని తింటే నిజంగా చెప్తున్నా, ఎప్పుడైతే అసలు నాకు ఆ కర్రీ చేస్తుందంటే నేను ఫస్ట్ మా హస్బెండ్ కంటే ముందు నేను రెడీగా ఉంటాను, అంత ఇష్టం. అండ్ పోపు ఎలా వేసుకోవాలంటే ప్యాన్లో ఆయిల్ వేసేసి ఎల్లిపాయ మంచి దంచుకొని పసుపు, ధనియాల పొడి వేసుకొని ఇప్పుడు ఆ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయాయి కదండి, దాన్ని దీంట్లో యాడ్ చేసేసుకొని కలుపుకోవడమేనండి. అంతే. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంది కదండి. ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. అండ్ ఫర్ నెక్స్ట్ వీడియో ఏంటో గెస్ట్ చేయండి. ఫర్ నేను ఏ రెసిపీ చేస్తున్నానో కూడా గెస్ట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్.